ఈ రోజు కాంగ్రెస్ ఒక అధ్యక్షుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా మతాన్ని వాడుకుంటున్నారని చెప్తా ఉన్నారు. బైసాలో మత ప్రచారం చేస్తున్నారు, మతం మీద ప్రచారం చేసి చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు అడుగుతా ఉన్నాను, మీ ముఖ్యమంత్రినే ఈ రోజు మా రాష్ట్రంలో తెలంగాణలో మత రాజకీయాలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్న మాట ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో అనేక దేవాలయాలు కూలగొడితే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా విచ్చలవిడిగా వాళ్ళని వదిలేస్తే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతోన్వాదులు మేమవుతామా, లేకుంటే ఆ పని చేసినటువంటి ఒక వ్యక్తులకు ఆసరా ఇచ్చేటటువంటి మీరు మతోన్వాదులు అవుతారని చెప్తే అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ పెట్టారు. మరి సభ పెడితే మీరు పెట్టుకుని మనం కూడా ఇక్కడ పెట్టుకున్నాం. కానీ సభ పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రభుత్వం అడుగుతూ ఉన్నాడు? మీ మీటింగ్ పెట్టుకోవడానికి బీజేపీతో భయం ఏంటి అని అడుగుతున్నాను. బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయం అనే విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా మీరు. అందుకే బీజేపీని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకు రాజకీయ దురహంకారం పెరిగింది. నిన్న అన్నాడు 90% మున్సిపాలిటీలు మేము గెలుస్తామని. ఇదే రాజకీయ దురహంకారం బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఫామ్ హౌస్ పంపించింది. ఆ రోజు బీఆర్ఎస్ నేతలు ఇట్లా అన్నారు, కారు 16 మా సారు అన్నాడు. ఆ 16 ఎక్కడ పోయినాయి? 8 బీజేపీ గెలిచింది, 8 కాంగ్రెస్ గెలిచింది, 1 బస్సెస్ గెలిచింది. మీకు వచ్చింది గుండు 0 కదా బీఆర్ఎస్ అడుగుతా ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలంగాణలో జరిగితే బీజేపీ గెలిచింది, బీఆర్ఎస్ కు క్యాండిడేట్ లేరు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించింది మన క్యాండిడేట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మనం జరిగినటువంటి ఒక ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో మేము పోటీ చేసింది 5,000 అయితే మనం 1000 దాకా సర్పంచులు గెలిచిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 10,000 మంది వార్డు మెంబర్లు గెలిచినాము, 1,200 ఉప సర్పంచులు గెలిచినాము. భారతీయ జనతా పార్టీ పెరుగుతుందానికి ఇక వేరే నిదర్శన అవసరం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మున్సిపాలిటీస్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలు మంచిగా వస్తాయి. అనేకమైన సీట్లు మనం గెలుస్తాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను, మన వికసిత భారత్ బడ్జెట్ మనం తీసుకొచ్చినాం. వీళ్ళు అడుగుతా ఉన్నారు మీరు ఏం చేశారని, తెలంగాణకి ఏమి ఇచ్చారని. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణకి ఏమి ఇచ్చినాము. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు మహబూబ్నగర్కి ఏమి ఇచ్చారు? మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు నల్గొండకి ఏమి ఇచ్చారు? బడ్జెట్ లో ఒక జిల్లాలకు రాష్ట్రాలకు ఉండవు. ఈ రోజు 10 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ మీద పెడితే దాంట్లో తెలంగాణ ఉన్నది. ఈ రోజు తెలంగాణకు 5,005 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి మీరు ఆర్టీసీ ఎన్ని కేటాయించారో కూడా అడుగుతా ఉన్నాను. ఈ రోజు ప్రగతి ఒక రాష్ట్రంలో మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రత లేదు, చట్టాలు లేవు. మరి లా మినిస్టరే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి, మున్సిపాలిటీ మినిస్టరే ముఖ్యమంత్రి. కానీ 3 కూడా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మున్సిపాలిటీలకు పోయి నాకు ఓటేయండి ఏ విధంగా అడుగుతారని చెప్తా ఉన్నాను. సేవ్ తెలంగాణ, వోట్ ఫర్ బీజేపీ.